నిన్న జస్ట్ లింక్డ్ఇన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈరోజు ఆ లింక్డ్ఇన్ అకౌంట్‌ని మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి మన ఓన్ అకౌంట్. అలాగే మన నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడము, జాబ్స్‌కి అప్లై చేసుకోవడం ఇవన్నీ గూడా దీంట్లో ఎట్లా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా! ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్లో ఉంది. జస్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత వెనకాల బ్యానర్, ఇక్కడ బ్యానర్ ఉంటుంది కదా! ఈ బ్యానరు మనం క్యాన్వా యూజ్ చేసి ఈ బ్యానర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ అంటే మీ ఫోన్ నంబర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు, ఏమేమి చేయగలరు, జస్ట్ కాంటాక్ట్ అని ఇట్లా మనం ఒక బ్యానర్ కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఫోటో పెట్టుకోవచ్చు. ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ కెరియర్ ఫ్లో అది ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్. గో టు అహెడ్. ప్రొఫైల్‌ని స్కాన్ చేస్తుంది. ఇక్కడొచ్చేసి మన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ వచ్చేసి 93% ఉంది. ఈ 93% రావడానికి మనం ఏమేం చేయాలి? ఇట్లా మన ప్రొఫైల్‌గా ఆప్టిమైజ్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతదన్నమాట. ఎవరన్నా వచ్చేసి లింక్డ్ఇన్‌లో జాబ్స్ కోసం అంటే లైక్ ఎంప్లాయీస్ కోసం సెర్చ్ చేసినప్పుడు రిక్రూటర్స్ మన ప్రొఫైల్ కనపడాలంటే మనం ఇది కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకోవాలంటే మన బ్యానర్, మన ఫోటో, అలాగే నేము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన స్కిల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ టు వర్క్ అని పెట్టాము. అంటే మనము ఒక ఎంప్లాయీ అనుకోండి ఇది పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా ఔట్ సైడ్ మనం ప్రాజెక్ట్స్ తీసుకోవాలంటే ఓపెన్ టు వర్క్ అంటే మనం ఎక్కడైనా వర్క్ చేస్తానికి ఇట్స్ ఓకే అన్నట్టు. అప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో. ఈ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకున్నాం. ఒకవేళ యాడ్ చేసుకోలేదనుకోండి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి కూడా యాడ్ చేసుకోనమాటంట. ఎడిట్ నౌలో క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ ఫోటో అనేది ఇక్కడొస్తది. ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ బ్యానర్. ఇది సేమ్ అంతే. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యానర్ యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తది. మీరు కవర్ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఎడిట్ యువర్ కవర్ ఇమేజ్ ఇక్కడొచ్చేసి మనం యాడ్ చేసేసుకోవచ్చనమాట. ఎడిట్ చేసుకోవచ్చు. చేంజ్ ఎ ఫోటో, డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్లైడ్ షో క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే లింక్డ్ఇన్ ప్రీమియం అకౌంట్‌లో మాత్రమే వస్తుంది. అంటే ఒక 2, 3 బ్యానర్స్ యాడ్ చేసుకుంటే స్లైడ్ షో లాగా వస్తది. బట్ అది పెయిడ్ అకౌంట్స్ వాళ్ళు చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ బ్యానర్ అయిపోయిన తర్వాత హెడ్‌లైన్స్. ఈ హెడ్‌లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రాసుకుంటాం గదా! ఇవన్నమాట. మనకి ఏమేమి స్కిల్స్ వచ్చు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక స్కిల్‌కి, ఇంకొక స్కిల్‌కి మధ్యలో ఈ పైప్ సింబల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేస్తేనే మన ప్రొఫైల్ టైటిల్ అనేది, హెడ్‌లైన్ అనేది ప్రాపర్‌గా ఆప్టిమైజ్ అయినట్టు. ఇన్‌కేస్ ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎడిట్ నౌ దగ్గరకొచ్చేసి
ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మన నేమ్ వస్తుంది. ఇక్కడ హెడ్‌లైన్ అని ఉంటుంది. ఇక్కడ మనం హెడ్‌లైన్ అనేది రాసుకోవచ్చు. టోటల్ 220 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తది. మోర్ దెన్ దట్ కావాలంటే మనం ప్రీమియర్ అకౌంట్‌కెళ్ళాలి. అలాగే కరెంట్ పొజిషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కంపెనీ డీటెయిల్స్, ఏం చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ, స్కూల్ డీటెయిల్స్ కానీ, మనకు వర్క్ డీటెయిల్స్ ఇక్కడ ఏమేమి అడుగుతదో అవన్నీ కూడా ఫిల్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ హెడ్‌లైన్ అయిపోయిన తర్వాత హ్మ్. ఇది మళ్ళీ వెనక్కొచ్చింది. హ్మ్. మన స్టేటస్. కాంటాక్టెడ్ అండ్ ఫాలోఅప్స్. సేవ్ యాక్టివిటీస్. ఇక్కడ మన ప్రొఫైల్‌కి ఎంత కొత్తగా అప్డేట్ చేసాడు. ఈ కెరియర్ ఫ్లో గూడా మన ప్రొఫైల్ అన్ని అప్డేట్ చేసుకోవడానికి. ఈ హ్మ్. నెక్స్ట్ లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి. సేమ్ ఇంక మిగతా అన్నీ గూడా. కనెక్షన్స్ వచ్చేసి మనకి 500 కనెక్షన్స్ వస్తే అప్పుడు ఇది గ్రీన్ కలర్‌కొస్తది. ఈ కనెక్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అండ్ ఈ అబౌట్ గురించి మన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం. అలాగే మన ఎక్స్‌పీరియన్సెస్ ఏమున్నాయో వర్క్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ యాడ్ చేసుకోవడం. ఏమేం స్కిల్స్ వచ్చు, ఆ స్కిల్స్ అన్నీ గూడా ఇక్కడ యాడ్ చేసుకోవటం. ఇక్కడ మనకి టైటిలు, ఈ స్కిల్స్, డీటెయిల్స్, ఏ కంపెనీలో చేస్తున్నారు, ప్రెజెంట్ ఏ కంపెనీ ఉంది. ఇక్కడ ఏదైతే క్వెషన్స్ అడుగుతాడో అవన్నీ ఫిల్ చేయడం అనమాట. మనం ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడ చేస్తున్నాం, మన మన జాబ్ పొజిషన్ ఏంటి, ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఏంటి, పార్ట్ టైమా, ఫుల్ టైమా, ఇక్కడ కంపెనీ ఆర్గనైజేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ యూఆర్ఎల్. ఈ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అంటే ఏంటంటే, ఈ యూఆర్ఎల్ మనకి ఒక వెబ్‌సైట్ లాగా వర్క్ అవుతది. డైరెక్ట్‌గా మనము ఇక్కడ ఉంది కదా! ఈ యూఆర్ఎల్ ఏంటంటే, మనం ఒక వెబ్‌సైట్ లాగా డిజైన్ చేసుకోవచ్చనమాట. డిజైన్ చేసుకొని ఈ యూఆర్ఎల్ షేర్ చేసామనుకోండి ఎవరికన్నా, మన ప్రొఫైల్ కనిపిస్తది వాళ్ళకి. ఇప్పుడు ఇట్లా ఇచ్చేస్తే మన ప్రొఫైల్ కనిపిస్తదనమాట. అంటే లైక్ వాళ్ళు లాగిన్ అయ్యుంటే వాళ్ళకి కనిపిస్తది. జస్ట్ ఇక్కడొచ్చేసి మన నేము ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. దీంతో యాడ్ చేసుకున్నాం గదా! అట్లా రావాలి అంటే ఇక్కడి నుంచైనా ఎళ్ళొచ్చు. లేదా ఇక్కడుంది గదా! పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఇక్కడ గూడా క్లిక్ చేసుకొని ఎళ్ళొచ్చనమాట. ఇక్కడ ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్. ఇక్కడ క్లిక్ చేసి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన నేము ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లైక్ మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి యాడ్ చేసుకుంటామా, లేకపోతే మన నేమ్ వరకే యాడ్ చేసుకుంటామా, వర్కే యాడ్ చేసుకుంటాం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలానే యాడ్ చేయాలనేం లేదు. మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత స్కిల్స్ ఇవన్నీ, లైసెన్స్, సర్టిఫికేషన్స్, వాలంటరీ ఇయన్నీ గూడా ఇది సర్టిఫికేషన్స్ ఇంకేమన్నా కోర్స్ సర్టిఫికేషన్స్ ఉంటే అవి చేయొచ్చు. ఈ వాలంటరీగా ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవి మొత్తం యాడ్ చేస్తే మన స్కోర్ అనేది ఎంత ఎక్కువొస్తే అంత మంచిదనమాట. మీరు అసలేమి చేయకముందు ఒకసారి చూడండి. మీ స్కోర్ ఎంతుందో మీకు తెలుస్తది. తర్వాత
మీరు దీన్ని ఆప్టిమైజ్ చేస్తే అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకే రోజులో ఆప్టిమైజ్ అయితే అవ్వవు. మీరు స్లోగా 2-3 డేస్ టైం తీసుకొని అప్డేట్ చేయండి. ఈ మన ప్రొఫైల్ మొత్తం కంప్లీట్‌గా అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కనెక్షన్స్, నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే మనము తెలిసిన వాళ్ళకే రిక్వెస్ట్‌లు పెట్టాలని ఏం లేదు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళకి కూడా పెట్టొచ్చు. బట్ ఫేస్‌బుక్‌లో అలా చేస్తే మనకి స్పామ్ ఎక్కువుంటుంది. అక్కడంతా కంటెంట్ అనేది మోడరేషన్ ఉండదు. బట్ మనకిక్కడేంటంటే కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. స్పామ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి గానీ, బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనివల్ల మనకు పెద్దగా ప్రాబ్లమ్ రాదు. బట్ ఫేస్‌బుక్ వల్ల వచ్చినంత కాంప్లికేషన్స్ అయితే ఉండవు కాబట్టి మనం ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే వాళ్ళకి పర్సనల్ డీటెయిల్స్‌లోకెళ్ళకుండా ప్రొఫెషనల్ వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనకి ఎలాంటి కాంటాక్ట్స్ కావాలి, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక పార్ట్ అయితే రిమైనింగ్ 3 పార్ట్స్ మనకి జాబ్ రిలేటెడ్‌గా మనం కనెక్షన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటి కంపెనీ ఓనర్స్‌ని అండ్ 2 రిక్రూటర్స్‌ని, మూడోదొచ్చేసి కన్సల్టెన్సీస్‌ని. లైక్ ఇట్లా వీళ్ళ అందరిని మనము రిక్వెస్ట్‌లు పెట్టుకొని వాళ్ళని మన కనెక్షన్స్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఏదైతే వర్క్ యాక్టివిటీస్ చేస్తుంటామో, కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకొని, లేకపోతే ఏదైనా కొత్త వర్క్ చేయని, ఆ వర్క్ అంతా కూడా మనం ఈ లింక్డ్ఇన్‌లో అప్డేట్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే, ఈ వర్క్ అప్డేట్స్ చూసి ఎవరికన్నా ఆ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవాలన్నా కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని వెరిఫై చేస్తారు. మీరు ఇవన్నీ ఉంటే ఓకే. వీళ్ళకి స్కిల్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ చేశారు అనే కాన్ఫిడెన్స్‌తో ఫస్ట్ కాల్, ఇనిషియల్ కాల్ వస్తది. బట్ దాని నుంచే మనకు జాబ్ రావాలని ఏం లేదు. తర్వాత మనం పెర్ఫార్మన్స్ బట్టి అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్‌కి మనం చెప్పే ఆన్సర్స్ గనక మ్యాచ్ అయితే అప్పుడు జాబ్ వస్తది. బట్ బేసిక్ కాల్ రావడానికి హెల్ప్ అవుతది. కాబట్టి మనం ఏం వర్క్ చేస్తున్నామో అది మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికన్నా ముందు మనం కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్స్‌ని కావాలనుకోండి. మనకి కావాల్సిందేంటంటే వాళ్ళు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా రిక్రూట్ చేస్తూ ఉంటారు. హ్మ్. మనం హెచ్ఆర్ రిక్రూటర్ అనగానే మనకిక్కడ చాలా అయితే కనిపించినాయి. ఇందులో మనకేం కావాలి అంటే పీపుల్స్ కావాలి. ఫస్ట్ మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి పీపుల్స్ కావాలి. మనకి ఏ లొకేషన్ వాళ్ళు కావాలి? ఇండియా కావాలా? తెలంగాణ కావాలా? ఓన్లీ హైదరాబాదా? యునైటెడ్ స్టేట్సా? ఇట్లా మనకెక్కడ కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. బట్ ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి. సరే ఇండియా సెలెక్ట్ చేసుకొని షో రిజల్ట్. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మొత్తం హెచ్ఆర్ రిక్రూటర్స్ ప్రొఫైల్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడికి మనకి కనిపిస్తారు. ఇక్కడొచ్చేసి ఫస్ట్ కనెక్షన్స్ అనుకోండి. మనకి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కనెక్షన్స్ అన్నీ గూడా మనకి ఫస్ట్ కనెక్షన్స్ కిందకొస్తాయి. మనం దీన్ని అంటే మన కనెక్షన్స్ ఇవన్నీ వీటి కిందకొస్తాయి. బట్ ఇది కాకుండా సెకండ్ కనెక్షన్స్ చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ కనెక్షన్స్ ఉంటారో వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడొస్తాయి. థర్డ్ కనెక్షన్ అంటే నెక్స్ట్ వాళ్ళ తర్వాత వచ్చే ఆహ్, కనెక్షన్స్ ఒస్తాయి. మనం సెకండ్ గాని, థర్డ్ గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని కనెక్ట్ చేసుకోవాలంటే మనకి హ్మ్. సెకండ్, థర్డ్ కనెక్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడొచ్చేసి మనకి సింధు సి అని ఉంది. హెచ్ఆర్ రిక్రూటర్ ఎట్ డెలైట్ ఉంది. ఈ డెలైట్ ఈవిడకి మనము మనము రిక్వెస్ట్ పెట్టామనుకోండి కనెక్ట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ ఏ నోట్, సెండ్ వితౌట్ ఏ నోట్. యాడ్ ఏ నోట్ అంటే
మనం ఇక్కడ ఒక మెసేజ్ పంపించాలి. బట్ ఇక్కడేంటంటే మనకి ఫ్రీ అయిపోయింది. లైక్ ఇక్కడ మెసేజ్ పెడితే పర్ డేకి 5 మెంబర్స్‌కి అలౌ చేసేవాళ్ళు ఇదివరకి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మరి ఎందుకు చేయట్లేదో ఒకసారి చూద్దాం. సెకండ్ కనెక్షన్ కూడా లేకుండా. జస్ట్ యాడ్ నోట్. బట్ ఇదైతే అన్‌లిమిటెడ్ ఇది ఏ ఆప్షన్ కూడా ఆపేసినట్టున్నారు మేబీ. 5 మెంబర్స్‌కి ఇచ్చేవాడనమాట. విత్ నోట్ తోటి మనము రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నోట్ అంటే ఏముందంటే వాళ్ళ ప్రొఫైల్ చూసి మీ ప్రొఫైల్ నాకు చూడగానే నచ్చింది. మీ ఫర్దర్‌గా మన ఫ్యూ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాం. మా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ప్రొఫెషనల్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఒకవేళ మీకు ఈ మెసేజ్ ఎలా పెట్టాలో తెలియకపోతే చాట్‌జీపీటీని అడగొచ్చు. ఐ వాంట్ రిక్వెస్ట్ నోట్ ఫర్ లింక్డ్ఇన్ అంటే జస్ట్ అది ఇస్తుంది. ఒక 200 క్యారెక్టర్స్ అట్లా అడుగుతది. అక్కడి వరకు మీరు తీసుకొని హాయ్ అని చెప్పి వాళ్ళ నేమ్ ఇచ్చేసి కింద ఆ మెసేజ్ యాడ్ చేసి సెండ్ చేసేస్తే సరిపోతది. పర్ డే 5 మెంబర్స్‌కి మాత్రమే అలౌ చేస్తది. అంతకుముందు. బట్ ఇప్పుడెందుకో మరి నాది అలౌ చేయట్లేదు. ఒకసారి మీ ప్రొఫైల్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయో లేదో చూడండి. తర్వాత సెండ్ వితౌట్ ఎ నోట్ అంటే మనం వెళ్ళిపోతది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి విత్ నోట్‌తో ఎళ్తే మనకి ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ నోట్ ఎళ్తే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయరు. బట్ రిక్రూటర్స్ ఇట్లాంటి చిన్న ఎంప్లాయీస్ స్టేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇట్లా. బట్ మేనేజర్ లెవెల్, సీఈఓ లెవెల్ ఇట్లా కొంచెం హై లెవెల్ పీపుల్స్ ఏంటి అంటే వాళ్ళకి వితౌట్ నోట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ మన ఇండియన్స్ కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇదే వర్క్ గనక మనం యూఎస్‌కి గాని, యూకే గనుక చేయాలంటే వాళ్ళకి కంపల్సరీ నోటేతో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. వితౌట్ నోట్ మనం ఎన్ని రిక్వెస్ట్‌లు పెట్టినా వాళ్ళసలు యాక్సెప్ట్ చేయరనమాట. కాబట్టి మనము విత్ నోట్‌కే ప్రయారిటీ. బట్ వీళ్ళు ఫ్రీ ఆప్షన్ కూడా తీసేశారు. బట్ మీకొస్తుందేమో ఒకసారి ట్రై చేయండి. అలానే ఒకేసారి ఎక్కువ కనెక్షన్స్ కూడా పెంచొద్దు. జస్ట్ డైలీ ఒక 5 మెంబర్స్, 6 మెంబర్స్ అంతే. తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మనల్ని అప్రూవల్ రావచ్చు. ఇట్లా మనము రిక్వెస్ట్‌లు పెట్టిన తర్వాత ఓ 5 రిక్వెస్ట్‌లు పెట్టిన తర్వాత మనకి అప్రూవల్ వస్తే నెట్‌వర్క్‌లో ఇక్కడ మనకి చూపిస్తదనమాట. ఇక్కడ కొంతమంది న్యూస్ లెటర్స్ పంపించారు సబ్స్క్రైబ్ చేసుకోమని. బట్ ఓకే. ఇవి అవసరం లేదు. ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మన కనెక్షన్స్ కనిపిస్తాయనమాట. ఏమైంది? 1 మినిట్ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. అన్నీ బ్లాక్ అవుతున్నాయి అవి. ఇక్కడ మనకి కనెక్షన్స్ ఇక్కడ మొత్తం అందరూ యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసాయన్నమాట. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ అని ఉన్నారు గదా! జస్ట్ ఒక మేనేజర్‌ది తీసుకొని ఇక్కడ మనం వాళ్ళ నేమ్ తోటి మెసేజ్ చేసి
జస్ట్ ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటంటే మనము సింపుల్‌గా హాయ్ ఇలా పెట్టేసి వదిలేసేయాలి. ఎక్కువ ఏం పెట్టొద్దు. జస్ట్ ఇట్లా పెట్టేసి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందనుకోండి. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ కంపెనీలో చేస్తున్నారు? అక్కడ కంపెనీలో ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా? ఇట్లా స్టెప్ బై స్టెప్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేయొద్దు. వాళ్ళ డీటెయిల్స్ మీరు అడగొద్దు. ప్రొఫెషనల్‌గానే పోవాలి. అప్పుడైతేనే మనకి వర్కౌట్ అవుతది. మళ్ళీ పర్సనల్‌గా ఎళ్ళే కొంది అవి ఎంత వరకు ఎళ్తాయో తెలీదు. బట్ ఇక్కడొచ్చేసి మనం ఎక్కువ లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే ఆర్గానిక్‌గా మనం ముందు వాళ్ళతోటి రిలేషన్ అనేది ప్రొఫెషనల్ రిలేషన్ అనేది మెయింటైన్ జేయాలి. వాళ్ళకి మెసేజ్‌లు పెట్టిన తర్వాత, వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనం ఫార్వర్డ్ అవ్వాలి. లైక్ ఇట్లా నేను వర్క్ చేస్తున్నాను. ఏదన్నా వేకెన్సీస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వదిలేస్తే, వాళ్ళెప్పుడు వేకెన్సీ ఉన్నప్పుడు మనల్ని కాంటాక్ట్ అవుతారు. కానీ ఇది ఇమ్మీడియేట్‌గా అయితే జరగదు. ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకు ఒకవేళ జాబ్ ఉన్నా లేకపోయినా కూడా మన కనెక్షన్స్‌కి అప్పుడప్పుడు మెసేజెస్ పెట్టుకుంటూ అంటే లైక్ ఎవరైతే మనకు అవసరం అవుతారో లైక్ సీఈఓస్ కానీ, లేకపోతే హెచ్ఆర్ మేనేజర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, ఓనర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళతోటి. బట్ ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్స్‌ని తీసుకున్నాము ఓకే. కంపెనీస్ ఎవరిని చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఓనర్స్‌కి మనం రిక్వెస్ట్‌లు పెట్టాలి. అలాంటప్పుడే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని కాల్ చేస్తారు. ఇట్లా కనెక్షన్స్ పెంచుకుంటాం. అలాగే ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్‌కి రిఫరల్‌గా తీసుకుంటారు జాబ్స్ అనమాట. అలా మనము ఏదైనా కంపెనీలో రిఫరల్ కావాలి అంటే, వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వడానికి మనం ఏం వర్క్ చేస్తున్నాము అంటే, మనం చేసే వర్క్ అంతా ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ వర్క్‌ని చూసి వాళ్ళు మనల్ని వేరే కంపెనీకి ఏదైనా వేకెన్సీ ఉన్నప్పుడు, మన ప్రొఫైల్‌ని రిఫర్ చేయడానికి గూడా ఛాన్స్ ఉంటది. మన కనెక్షన్స్‌లో ఉన్నవాళ్ళు, ఓకే. వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళని ఫార్వర్డ్ చేద్దాము అని మనకి రిఫరల్‌గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడి వరకు మనం కనెక్షన్స్ బిల్డ్ చేసుకున్నాం. అలాగే ఇవన్నీ. నెక్స్ట్ దీన్ని మనం దేనికి యూజ్ చేసుకుంటాం అంటే జాబ్స్ పర్పస్. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి జాబ్స్ ఉంది కదా! ఇక్కడ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పీపుల్స్, పోస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవేం అవసరం లేదు. జస్ట్ జాబ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాబ్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ అన్నీ మారిపోయినాయన్నమాట. మనకి ఏం కావాలి? రిమోట్ జాబ్స్ కావాలి. రిమోట్. అంటే ఎప్పుడు పోస్ట్ చేసినయి కావాలి. మనకి పాస్ట్ 1 మంతా, పాస్ట్ వీకా, పాస్ట్ 24 అవర్స్ అంటే పాస్ట్ 1 వీక్ నుంచి పోస్ట్ చేసినయి కావాలి. తర్వాత ఇక్కడ కొన్ని స్కిల్స్ ఇచ్చారు. ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ ఈజీ టు అప్లై అనంటే ఏంటంటే మనము డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ అకౌంట్ నుంచే అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మామూలుగా ఈజీ టు అప్లై కాకుండా అప్లై అని ఉందనుకోండి వాళ్ళ కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళి మనం అప్లై చేయాలి. ఇక్కడ ఈజీ టు అప్లై అని ఉంది. మనం ఈజీ టు అప్లై ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఈజీ టు అప్లై జాబ్సే వస్తాయన్నమాట. ఇక్కడ ఈజీ టు అప్లై అంటే డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ నుంచి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఎంట్రీ లెవెల్, సీనియర్, మేనేజర్, డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్. ఇందులో మన ఏ లెవెలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కంపెనీ టైప్స్ ఉన్నాయన్నమాట. పార్ట్ టైమా, కాంట్రాక్టా, ఇంటర్న్‌షిప్స్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీస్ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడొచ్చేసి మనకి అండర్ 10 అప్లికేషన్స్ అంటే ఓన్లీ 10 మెంబర్స్ అప్లై చేసిన లిస్ట్ మాత్రమే రావాలి. ఇక్కడ మనకి కొన్ని జాబ్స్ వచ్చినాయి గదా! ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని ఈజీ టు అప్లై క్లిక్ చేస్తే అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి మన స్కిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనకి రిక్వైర్మెంట్ ఇవన్నీ గూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇందులో ఉన్న స్కిల్స్ మనకు మ్యాచ్ అవుతాయా లేదా అని చూసుకోవాలి.
కొన్నిసార్లు ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తారు కానీ వర్క్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదనమాట. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా. ఇక్కడ దానికి మనకి క్వాలిఫై ఏమి లేవు. దానికి సంబంధించి వేరే వర్క్ ఉంది. అది ఇక్కడికొచ్చి మన స్కిల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఎస్‌ఈఓ ఇది కూడా ఆన్ సైట్ ఉంది. హైబ్రిడ్ ఉంది. రిమోట్ ఎక్కడ పెద్దగా లేదు. సరే ఈజీ టు అప్లై అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్‌లీ రెస్పాన్స్ అండి మాట్లాడారు. ఇక్కడ క్వెషన్ ఇచ్చిందానికి అవునో కాదో మనం ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ చేసేసుకొని అండ్ రివ్యూ మన ప్రొఫైల్ రివ్యూ చేసేసి ఇప్పుడు సబ్మిట్ అప్లికేషన్. అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది. మనం ఇక మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవటము. అంటే మనకి పెయిడ్ వెర్షన్‌కెళ్తే వస్తుంది. బట్ వీళ్ళు కూడా ఇప్పటి వరకు ఫ్రీ వెర్షన్ ఉన్నాయి కూడా మాక్సిమం పెయిడ్‌కి కన్వర్ట్ చేస్తున్నారు. ఈ పెయిడ్ వెర్షన్ అంటే ఆల్మోస్ట్ ఈజీగా జాబ్ వచ్చేస్తది. బట్ ఇక్కడ మనం లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ లొకేషన్ అంటే మన ఇండియాలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సింగపూర్, మలేషియా వీటికన్నా కూడా మనకి ఎక్కువగా ఇంక ఇక్కడ ఏంటంటే ఆన్ పేజ్ ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ రిమోట్ 3 డేస్ అండ్ 3 డేస్ బ్యాక్ ఇది అప్లోడ్ చేశారు. జస్ట్ ఈజీ టు అప్లై. బట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో కొంచెం మనం ఈజీ టు అప్లై అని డైరెక్ట్‌గా ఇలా అప్లై చేసినా మనకి ఇట్స్ ఓకే గానీ, బట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టుగా మనం మన రెజ్యూమ్ ఉంటేనే అప్లై చేయాలి. లేకపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఇప్పుడు కొత్తగా ఇగో ఈ పాయింట్ యాడ్ చేస్తున్నారు. ఇది మీకు ఈ క్లాస్‌లో నేను కూడా యాడ్ చేస్తాను. ఇంతకు ముందు వరకు మనకి కంఫర్టబుల్ టు యూజింగ్ ఏఐ, ఎల్ఎల్ఎం టూల్స్ అండ్ క్లాడ్, జెమినీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్నారనమాట. ఒక 1 మంత్ నుంచి. అంతకుముందు ఎస్‌ఈఓకి రిక్వైర్మెంట్ ఉండేది కాదు. అందుకే ఈ టాపిక్స్ కూడా మనం లాస్ట్‌లో కవర్ చేద్దాము. ఇప్పుడు ఈ స్కిల్స్ కూడా మన వెబ్‌సైట్ లైక్ మన రెజ్యూమ్‌లోనే యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకుంటేనే అప్పుడు రెజ్యూమ్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇట్లా మనం జాబ్స్ అన్నిటికి చెక్ చేసుకొని మన స్కిల్స్ ఉన్నాయా లేవా అని చూసుకొని ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా రిమోట్ జాబ్ అది లోపల ఓపెన్ చేసుకున్నాక ఇది వచ్చేసి ఆన్ సైట్ అని ఉందంటే కంపెనీకి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ ఇక్కడ వచ్చేసి వాళ్ళు రెజ్యూమ్ ఈమెయిల్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ పంపించమన్నారు. ఇలా ఇస్తే వాళ్ళకి పంపించడమే బెటర్ అనమాట.
బట్ ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కన్నా కూడా మనకి ఈ స్కిల్స్ అన్నీ వచ్చా లేదా అనేసి అడుగుతున్నారు. వీళ్ళొచ్చేసి ఆల్‌మోస్ట్ 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. 3 తర్వాత ఎంతైనా ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళు సాలరీస్ ఇవన్నీ పెట్టుకున్నారు. బట్ ఈ స్కిల్స్ అన్నీ గనక మనం మేనేజ్ చేయగలము అనుకుంటే యాడ్ చేయొచ్చనమాట. మన రెజ్యూమ్ వీళ్ళకి షేర్ చేయొచ్చు. వాళ్ళ స్కిల్స్ అన్నీ ఓకే అని చెక్ చేసుకుంటే చూస్తారు. బట్ మరీ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అంటే లైక్ ఎక్కువ స్కిల్స్ ఉంటే మాత్రం అలాంటివి ఫ్రెషర్స్‌గా అవాయిడ్ చేయడం బెటర్. అంటే చూసుకొని అప్లై చేసుకోండి. కొంచెం టైం తీసుకొని స్లోగా. ఇక్కడ మనం ఇది గనక ప్రాపర్‌గా చేయగలిగితే జాబ్ మనకి ఫాస్ట్‌గా వస్తదనమాట. మనం ఎన్ని అప్లై చేసినా రావట్లేదు అనుకోవడం కంటే, మనం ఫస్ట్ అసలు వీళ్ళేంటి, ఎలా ఉంది అనేసి చూసేసి, దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. ఇది జాబ్ అప్లై చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ మనకి జాబ్ అప్లై అయిపోయిన తర్వాత, మనం డైలీ పోస్టులు చేయాలి. డైలీ పోస్టులు అంటే మనం ఈ ప్రొఫైల్‌లో చెయ్యము. ప్రొఫైల్‌లో మనం ఏ వర్క్ అయితే చేస్తామో, ఆ వర్క్‌కి సంబంధించినవి మాత్రమే యాడ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ గ్రూప్స్. ఇక్కడ మనకి గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి రిలేటెడ్ గ్రూప్స్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ రిక్వెస్ట్ పెట్టాలి. బట్ ఈ గ్రూప్స్ అనేది ఇమ్మీడియేట్‌గా మనకి అప్రూవల్ అయితే రాదు. కొంచెం టైం పడతది. వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇట్లా మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఆన్‌లైన్ ఉన్నాయి కదా! మనకి రిలేటెడ్ గ్రూప్స్‌లో మనం జాయిన్ అవుతాం. కొన్నేమో ఇమ్మీడియేట్‌గా అప్రూవల్ వస్తాయి. కొన్నేమో కొంచెం టైం తీసుకుంటాయి. కొన్నిటికి అసలు మనకి అప్రూవలే రాదు. ఈ అప్రూవల్ రానప్పుడు ఏం చేయాలి అంటే వాటిని విత్‌డ్రా చేసుకోవాలి. ఇక్కడ కింద గ్రూప్స్ ఉన్నాయి కదా! ఈ గ్రూప్స్‌లోకెళ్ళి ఇక్కడ కొన్ని గ్రూప్స్ అనేవి యాడ్ చేసుకున్నాం మనం. ఈ గ్రూప్స్ యాడ్ చేసుకున్నాక హ్మ్. రిక్వెస్టెడ్ కొన్ని గ్రూప్స్‌కి మనం రిక్వెస్ట్ పెట్టాము. బట్ వీళ్ళు మనకి అప్రూవల్ ఇవ్వలేదనమాట. ఒక 10-15 గ్రూప్స్‌కి కనుక మనకు అప్రూవల్ రాకపోతే వేరే గ్రూప్స్‌కి రిక్వెస్ట్ పెట్టడానికి అలో చేయరు. అప్పుడేం చేయాలంటే వీటిల్లో ఉన్న గ్రూప్స్ మొత్తానికి విత్‌డ్రా చేసేసుకొని తర్వాత న్యూ గ్రూప్స్‌కి అప్లై చేయాలి తప్ప వీళ్ళ అది అప్రూవల్ రాకుండా అలానే పెట్టేసి ఫేస్‌బుక్ లాగా ఎన్ని గ్రూప్స్ కావాలంటే అన్ని గ్రూప్స్‌లో యాడ్ అవ్వడం అనేది లింక్డ్ఇన్‌లో సపోర్ట్ చేయరనమాట. ఆల్మోస్ట్ మనకి గ్రూప్స్ అనేవి చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడొచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అనుకోండి. ఏమన్నా జాబ్స్ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటే వాటిల్లో కూడా జాయిన్ అయితే ఏదైనా జాబ్స్ పడినప్పుడు మనకి తెలుస్తుంది. ఇట్లా జాబ్స్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకున్నాం అనుకోండి గ్రూప్‌లో. జాబ్స్ గ్రూప్‌లో జాయిన్ అయితే ఏమన్నా జాబ్స్ వస్తే ఇక్కడ అప్‌లోడ్ చేస్తారు కదా! ఇక్కడ మనం చూసుకోవచ్చు. వచ్చేసి ఎక్కడెక్కడ మనకు జాబ్స్ ఉన్నాయనేసి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గ్రూప్ అని చూసామనుకోండి. అందులో డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన జాబ్సే ఉంటాయన్నమాట. ఇట్లా ఏ ఏ గ్రూప్‌కి సంబంధించిన దాంట్లో దానికి సంబంధించిన జాబ్స్ అనేవి యాడ్ చేస్తుంటారు. ఇట్లా గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోయి ఇక్కడొచ్చే జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం నార్మల్‌గా మన టాపిక్ రిలేటెడ్ గ్రూప్స్‌ని యాడ్ చేసుకొని, అందులో మన కంటెంట్ రోజు షేర్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా మనకి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రాఫిక్ వచ్చే వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తది. ఈ వర్క్ కూడా మనం చేయాలన్నమాట. లైక్ ఇక్కడ వరకు ఏంటంటే మనము
ఇక కనెక్షన్స్ యాడ్ చేసుకున్నాము. జాబ్స్‌కి అప్లై చేసుకోవడం చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ యాడ్ చేసుకున్నాం. ఇంతవరకు మనం ప్రొఫైల్‌లో చేస్తాము. బట్ నెక్స్ట్ మనము పేజీ అనేది క్రియేట్ చేయాలి కంపెనీ కోసం. ఈ కంపెనీ కోసం పేజీ క్రియేట్ చేయాలంటే మీ అకౌంట్‌లో అట్‌లీస్ట్ ఒక కాంటాక్ట్ అయినా ఉండాలి. కొత్త అకౌంట్ వితౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడే క్రియేట్ చేసిన లింక్డ్ఇన్ అకౌంట్ మనం పేజెస్‌ని క్రియేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మన అకౌంట్‌లో ఒక ఫ్రెండ్ అన్నా ఉండాలనమాట. ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకున్న తర్వాత మనం క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా! ఇక్కడికొచ్చేసి ఇక్కడ నుంచి చూసి క్రియేట్ ఏ కంపెనీ పేజ్. కంపెనీ పేజ్ క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ ఇక్కడొచ్చేసి కంపెనీ అండ్ షోకేస్ పేజ్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అని ఉన్నాయి. మనం కంపెనీ పేజీయే క్రియేట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే స్కూల్స్, యూనివర్సిటీస్ ఇవొస్తాయి. షోకేస్ పేజెస్ అంటే మన పేజెస్‌కి సబ్ పేజెస్ కింద వస్తాయి. ఇక్కడొచ్చేసి కంపెనీ స్మాల్ అండ్ మీడియం లార్జ్ బిజినెస్‌కి సంబంధించింది. ఇక్కడ ఈ కంపెనీ పేజీ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ అనమాట. మన కంపెనీ నేము. అలాగే కంపెనీ నేమ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఎలా రావాలి? లింక్డ్ఇన్ డాట్ కంపెనీ నేమ్ ఏం రావాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు మనకు శ్రీష డిజిటల్ ఉందనుకోండి. ఇక్కడ శ్రీష డిజిటల్ ఇస్తాం. ఇక్కడ కూడా శ్రీష డిజిటల్ ఇస్తాం. తర్వాత వెబ్‌సైట్. మన వెబ్‌సైట్ యాడ్ చేయండి. ఇండస్ట్రీ. ఇక్కడ ఇండస్ట్రీ అనేది మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. కంపెనీ సైజ్ ఎంతమంది ఉన్నారు? ఇది మీరు కొత్తగా కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది ఆ కంపెనీ ఓనర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ టైప్ పబ్లికా, ప్రైవేటా, సెల్ఫ్ ఎంప్లాయిడా ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోగో యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్ లైన్ ఒకటి యాడ్ చేసి వెరిఫై అని ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అంటే మనకి కంపెనీ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. కంపెనీ పేజ్ క్రియేట్ అయినాక మనకి ఇట్లా వస్తుంది. దీనికి ఏం చేస్తామంటే మనం ఇక్కడ లోగో యాడ్ చేస్తాము అండ్ బ్యానర్ కూడా యాడ్ చేస్తాము. ఇక్కడ మనకి ఆర్టికల్ పోస్ట్ చేస్తాము. అలాగే వీడియోస్ పోస్ట్ చేస్తాం. పోస్ట్‌లు పోస్ట్ చేస్తాం. 3 ఆప్షన్స్ ఉంటాయి ఈ పేజీలో. ఫస్ట్ క్రియేట్ ఎ పోస్ట్ అంటే ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడొచ్చేసి మనకి స్టార్ట్ పోస్ట్, క్రియేట్ ఎన్ ఈవెంట్స్, క్రియేట్ ఎ జాబ్ లిస్టింగ్ అండ్ పబ్లిష్ ఎన్ ఆర్టికల్, యాడ్. బట్ మనం ఏంటంటే ఎక్కువగా యూజ్ చేసే ఈ కంపెనీస్‌కి పోస్ట్‌లు అండ్ ఆర్టికల్స్ అనమాట. ఇది ఎప్పుడన్నా రిమైనింగ్ అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీని బట్టి యూజ్ చేస్తాం. లేదంటే వీటిని పెద్దగా యూజ్ చేయలేము. ఈ యాడ్ అనేది మనం తర్వాత క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక పోస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి ఇది ఏఐ రిలేటెడ్ అనమాట. బట్ ఇది ప్రీమియం వర్షన్ మనకి. అండ్ నెక్స్ట్ మాన్యువల్‌గా పోస్ట్ చేద్దాం. అప్‌లోడ్ కంప్యూటర్ నుంచి మనం ఒక పోస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం కంటెంట్ యాడ్ చేస్తున్నాం. కంటెంట్ యాడ్ చేయాలంటే ఈ చాట్‌జీపీటీ దగ్గరికి రావాలి. ఈ కంటెంట్ తీసుకొని మనం ఇక్కడ క్రియేట్ లింక్డ్ఇన్ పోస్ట్ కంటెంట్ యాడ్ చేసి
మనకు కొంచెం కంటెంట్ ఇచ్చింది. విత్ హ్యాష్ ట్యాగ్స్‌తో కూడా ఇచ్చింది. మనకి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ హ్యాష్ ట్యాగ్స్ క్లిక్ చేస్తారో వాళ్ళకి ఎన్ని పోస్టులయితే ఉంటాయో ఆ హ్యాష్ ట్యాగ్ మీద అవి కనిపిస్తాయన్నమాట. అవి ఎలా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది కంటెంట్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అయి పోస్ట్ చేసాము. ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వొచ్చనమాట. లైక్ కాంటాక్ట్ అని చెప్పి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. జస్ట్ మనం ఇప్పుడైతే దీన్ని పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పోస్ట్ అనేది పోస్ట్ అయింది మనకి. పోస్ట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని గ్రూప్స్‌లో షేర్ చేయాలి. లైక్ ఇక్కడి నుంచే మనం వీడియో పోస్ట్ చేయాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయాలి. డైరెక్ట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏదన్నా ఒక వీడియో క్రియేట్ చేసుంటే దానికి సంబంధించిన వీడియోస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ పోస్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి చేస్తాం. ఆర్టికల్ చేద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది మనం పోస్ట్ చేసాం కదా! ఇమేజ్ పోస్ట్ అయింది. ఈ పోస్ట్ అయిన ఇమేజ్‌ని ఇక్కడికొచ్చి కాపీ చేసుకోవాలి. ఫేస్‌బుక్ లాగా అక్కడి నుంచే షేర్ చేసే ఆప్షన్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది. బట్ ఇక్కడ తీసేశారనమాట. ఇప్పుడు మనం అట్లా గ్రూప్‌గా లింక్డ్ఇన్ గ్రూప్స్‌లో పోస్ట్ చేయడానికి లేదు. ఇండివిడ్యువల్‌గా గ్రూప్స్‌లోకెళ్ళి పోస్ట్ చేయాలి. గ్రూప్స్ అనేవి మనం ఈ పేజీలో యాడ్ చేసుకోలేము. అకౌంట్‌లో మాత్రమే యాడ్ చేసుకోగలం. అకౌంట్‌లో మాత్రమే గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్‌లోకెళ్ళి మనకున్న గ్రూప్స్ ఎక్కువగా చేస్తే ఇది కూడా మనల్ని బ్యాన్ చేస్తది. రిస్ట్రిక్ట్ చేస్తది. కొన్ని రోజులు ఏమీ పోస్ట్ చేయడానికి రాదు. కాబట్టి ఎక్కువ చేయకుండా 10-15 గ్రూప్స్. అది ఓల్డ్ అకౌంట్ అయితే. కొత్తయి అయితే మినిమమ్ 3-5 గ్రూప్స్ అట్లా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో కూడా ఇర్రెలెవెంట్ కంటెంట్ అనేది యాడ్ చేయకూడదు అసలు. మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినయి ట్రైనింగ్, ఎడ్యుకేషను, డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ వైడ్ ఇట్లా మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించినవి మాత్రమే చూసుకొని ఒక 4-5 గ్రూప్స్‌లో ఇలా పోస్ట్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే పోస్ట్ చేసుకో. ఇట్లా మనం ఒక 5 గ్రూప్స్‌కి షేర్ చేసామనుకోండి. బట్ ఇది కూడా కంటిన్యూయస్‌గా డైలీ చేసినా కూడా ప్రాబ్లమ్ అయిద్ది కాబట్టి కొంచెం ఆల్టర్‌నేట్ డేస్‌లో అట్లా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. బట్ చేసిన వరకు మనం పర్ఫెక్ట్‌గా పోస్ట్ అయిపోయిన తర్వాత కింద ఇక్కడ పోస్ట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! ఇక్కడ వ్యూ పోస్ట్ అని వస్తది. ఇది క్లిక్ చేయండి. ఎన్ని పోస్ట్‌లు అయితే చేస్తామో అన్ని పోస్ట్‌లకి మనకి వ్యూ పోస్ట్ వస్తది. ఈ వ్యూ పోస్ట్ చూడొచ్చనమాట మనం. చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఈరోజు ఒక 5 గ్రూప్స్‌లో పోస్ట్ చేశారనుకోండి. ఈ గ్రూప్ పోస్ట్ చేసినాక వ్యూ పోస్ట్ క్లిక్ చేసినాక పైన యూఆర్ఎల్ ఉంటది కదా! ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొనెళ్ళి మీరు లింక్డ్ఇన్ పోస్ట్ అనే ఒక పేజీ క్రియేట్ చేసి మీ వర్క్ షీట్‌లో ఈరోజు లింక్డ్ఇన్‌లో ఎన్ని గ్రూప్స్‌లో పోస్ట్ చేసాము అనే దానికి ప్రూఫ్ లాగా ఇది యాడ్ చేయాలి. ఎందుకు ఇలా యాడ్ చేయాలంటే ఫేస్‌బుక్‌లో అనుకోండి ఆ గ్రూప్ కిందకెళ్ళి షేర్ కొడితే 10 షేర్స్ చేసామా, 20 షేర్స్ చేసామా అనేది కౌంటబుల్. బట్ ఇక్కడ మనం అలా చేయడానికి లేదు కాబట్టి చేశాము అని చెప్పడానికి ప్రూఫ్‌గా ఈ లింక్స్ కాపీ చేసి మీ ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. ఎన్ని లింక్స్‌లో పోస్ట్ చేస్తే ప్రతి లింక్ కాపీ చేసి ఎక్సెల్ షీట్‌లో పెట్టాలి. ఈరోజు డేట్ ఎయండి. నంబరేసి సీరియల్ నంబర్ తర్వాత లింక్డ్ఇన్ పోస్ట్ యూఆర్ఎల్స్ అని పెట్టేసి మీరు 5 యూఆర్ఎల్స్, 10 యూఆర్ఎల్స్ ఇవన్నీ కాపీ చేసుకొని యాడ్ చేసేసుకోవడం. ఇక్కడ మనకి లింక్డ్ఇన్ పోస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసేసుకుందాం.
ఇది ఇంకా నెక్స్ట్ యూఆర్ఎల్ స్లో ఉంది. ఓకే. ఇది ఓపెన్ అయింది కదా! జస్ట్ ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మళ్ళీ యూఆర్ఎల్ ఎక్సెల్ షీట్‌లో పెట్టేసి ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు. ఆల్రెడీ పోస్ట్ చేశారా లేదా? ఎన్ని పోస్ట్ చేశారని. ఇట్లా ప్రతి యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేసుకో. ఇక్కడ నెక్స్ట్ పబ్లిష్ అన్ ఆర్టికల్. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కావాలి, ఆర్టికల్ కావాలనమాట. ఇక్కడ మనం జస్ట్ నేను సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏమేమి కావాలని కాకుండా జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ తోటి ఒక ఆర్టికల్ అనేది రాద్దాము. లింక్డ్ఇన్ అబౌట్ ఇట్లా యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక లింక్డ్ఇన్ ఆర్టికల్ లాగా మనకి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. ఇక్కడ చిన్న ఆర్టికల్ వేస్తుంది. లింక్డ్ఇన్కి పెద్ద పెద్ద ఆర్టికల్స్ అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఈ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. బట్ దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే మనం చాట్‌జీపీటీ ఆర్ క్యాన్వా నుంచి యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసినాక ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని మనం లింక్ ఇంటర్నల్ లైక్ ఎక్స్టర్నల్ లింక్ లాగా ఇవ్వాలన్నమాట. ఇస్తే ఈ ఆర్టికల్ ఎవరైతే రీడ్ చేస్తారో వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి బ్యాక్ లింక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. లెర్న్ ఏ టూల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లింక్ యాడ్ చేస్తున్నాం. ఇంకా స్టార్టింగ్లో ఒక లింక్ అండ్ ఎండింగ్లో కూడా ఒక లింక్ యాడ్ చేద్దాం. అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఈ కీవర్డ్కి మనం ఇది యూఆర్ఎల్ యాడ్ చేస్తున్నాం. టాప్లో ఒకటి, బాటంలో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక ఇమేజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు గూగుల్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం.
సేవ్ ఇమేజ్ యాజ్ ఇమేజ్ యాడ్ చేసేసుకొని ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం టెల్ అబౌట్ యువర్ నెట్వర్క్, వాట్ యూ ఆర్టికల్ అబౌట్, మన నెట్వర్క్కి ఎవరైనా మెన్షన్ చేసుకొని ఇక్కడ మన నెట్వర్క్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం నెట్వర్క్కి యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను పబ్లిష్ ఇప్పుడు మన ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇక్కడ వచ్చేసి వ్యూ పోస్ట్, మన పోస్ట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది మన ఆర్టికల్. ఈ ఆర్టికల్ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి ఎవరైనా రీడ్ చేస్తారు. ఈ రీడ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రాఫిక్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇట్లా మనం ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకుంటాం. తర్వాత ఆర్టికల్స్ పబ్లిష్ అయిపోయిన తర్వాత మనం డాష్బోర్డ్లోకి వచ్చి చూస్తే మనకి ఇక్కడ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్, ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ పేజ్ పోస్ట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ పేజ్లో పోస్ట్ అయినాయి. అండ్ అనలిటిక్స్, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. మొత్తం లాస్ట్ 1 మంత్ నుంచి మనకి 99 ఇంప్రెషన్స్ వచ్చినాయి, 5 రియాక్షన్స్, కమెంట్స్. అంటే మనం కంప్లీట్గా దీని మీద వర్క్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం అంటే అప్పుడప్పుడు వర్క్ చేయకూడదు, కంటిన్యూస్గా వర్క్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ మనకి రిపోర్ట్స్ అనేవి ఇక్కడ ఎప్పుడెప్పటి నుంచి వచ్చినాయి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ అనలిటిక్స్ ఏ పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి మనం క్లయింట్కి షేర్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి తీసుకొని మనకి ఏదైనా మెసేజెస్ వస్తే ఇక్కడ ఇన్బాక్స్లో వస్తాయి. తర్వాత వ్యూ యాజ్ ఎ మెంబర్ లాగా ఓపెన్ చేస్తే మన పేజీ వస్తుంది. ఈ పేజీని మనం కాపీ చేసి మన క్లయింట్స్కి ఎవరికైనా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది మన ప్రొఫైల్ పేజీ. మన డీటెయిల్స్ అన్ని ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు మనకి ఆర్గానిక్గా మనం కంపెనీ పేజీ క్రియేట్ చేసుకోవడము, కంపెనీ పేజీలో పోస్ట్లు,
ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. రేపు యాడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లింక్డ్ఇన్ యాడ్స్ ఇక్కడితోటి మనకి మాక్సిమం అయిపోతుంది. ఇంకా యూట్యూబ్ ఉంటుంది గానీ, మనము గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు యూట్యూబ్ గురించి చూద్దాం. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే నేను ఒక జాబ్ అప్డేట్స్ గ్రూప్ ఒకటి పెట్టాను. అది ఫాలో అవ్వండి. ఏమన్నా జాబ్స్ వస్తే అందులో నేను యాడ్ చేస్తుంటాను. అందులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి శిరీష గారు? ఇప్పుడు మీరు పోస్ట్‌లో చేశారు గదండీ అవి. ఆ! అవి ఓన్లీ కంపెనీస్‌కే చేసుకోవాలా? మన విడిగా పేజ్ క్రియేట్ చేసుకొని గూడా పర్సనల్‌గా అప్‌లోడ్ పర్సనల్‌గా చేసుకోవచ్చా? అంటే మనకి అకౌంట్‌లో పోస్ట్ చేసుకోవడం బెటరు. ఓకే. కంపెనీ వర్క్ పర్పస్‌గా అనలిటిక్స్, రిపోర్ట్స్ అన్నీ తీయాలి అంటే పేజీ యూజ్ చేసుకోవాలి. మామూలుగా మనకైతే అనలిటిక్స్, రిపోర్ట్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు. వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, పోస్టులు చేసుకోవచ్చు, ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఓకే. మన ప్రొఫైల్‌లో అన్నీ ఉంటాయి. బట్ అనలిటిక్స్ అవి తీసుకోవడానికి రావు. ప్రొఫైల్ వ్యూస్, ఇంప్రెషన్స్ మాత్రం వస్తుంటాయి అంతే. ఓకే. కంపెనీకి చేయాలంటే పేజీ క్రియేట్ చేసుకొని చేసుకోవాలి. ఓకే. ఒకవేళ మీరు చేయాలన్నా కూడా మీ పేజీ కాదు, మీ ప్రొఫైలే షేర్ చేయాల్సుంటది. ఆ! ఓకే. ప్రొఫైల్‌లో చేసుకోండి. యాహ్! ఇంకా అండి? ఆ! అంతే. యాహ్! ఇంటర్వ్యూ